భారతదేశంలో 2 రకాల జనాభా ఉన్నారండి. మధుమేహం ఉన్నవాళ్ళు, మధుమేహం లేనివారు. అంటే ధనవంతులు, పేదలు అన్నట్లుగా భారతదేశాన్ని 2గా విభజించొచ్చు. మధుమేహం ఉన్నవాళ్ళు ఎంతమందున్నారు భారతదేశంలో అంటే, శ్రీలంక జనాభా, మలేషియా జనాభా, బంగ్లాదేశ్ జనాభా వీళ్ళందరినీ కలిపినా గానీ, మన దేశంలో ఉన్న మధుమేహ జనాభా కంటే తక్కువ. ఈ మధుమేహంతో వచ్చిన ట్రబుల్ ఏంటంటే, మీరు మామూలుగా ప్రీ డయాబెటిక్ అంటారు. లేకపోతే బోర్డర్ లైన్ డయాబెటిక్, లేకపోతే టైప్ 2 డయాబెటిక్, లేకపోతే టైప్ 1 డయాబెటిక్ ఇలా ఏదో మనల్ని క్లాసిఫై చేసి ఒక ఫ్రేమ్‌వర్క్‌లో పెడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు? మనల్ని మీరు ద్రాక్ష పళ్ళు తినొద్దు, అరటిపళ్ళు తినొద్దు, మామిడి పళ్ళు తినొద్దు, సీతాఫలాలు తినొద్దు అని మనకు రుచికరంగా ఉండే పదార్థాలను వేటిని తిననివ్వరు. ఇదయిందండి. స్వీట్లు ఎలాగో తిననివ్వరు. మీరు పాలిష్డ్ రైస్ తినకూడదు అంటారు. సరే పాలిష్డ్ రైస్ తినమండి. ఏం తినమంటారు? అంటే మీరు కొర్రలు తినండి, జొన్నలు తినండి, ఆండు కొర్రలు తినండి, రాగులు తినండి ఇలాంటివన్నీ చెప్తారు. అవన్నీ మన గేదెలు కూడా తినేవి కాదు ఇదివరకు. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఒకవేళ వీరు చెప్పిన మాట వింటే తిండి ఎక్కదు. మన భోజనం సహించదు. భోజనం చేయకపోతే బరువు తగ్గిపోతాం. బరువు తగ్గిపోతే ఇమ్యూనిటీ పోతుంది. ఇమ్యూనిటీ పోతే రోగాలొస్తాయి. డాక్టర్ గారి దగ్గరికెళ్ళామనుకోండి, అదిగో మీకు డయాబెటిస్ పెరిగింది. అందుకనే మీరు బరువు తగ్గిపోయారు. మీకు మజిల్ మాస్ పోయింది. ఈ రామాయణం ఏంటండి? రుచికరమైన భోజనం లేకుండా ఎట్లా బ్రతుకుతాడు మనిషి? అందుకే ఈ స్కిట్ తయారు చేసింది. చూడండి. ఏది నీ బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఇవాళ శనివారంగా నేను బ్రేక్‌ఫాస్ట్ చెయ్యను. మీకే బ్రేక్‌ఫాస్ట్. పావురాలకు మేత అనుకుంటున్నా. పావురాలకు మేత కాదు, మీకే. హై ప్రోటీన్, హై ఫైబర్. నో కొలెస్ట్రాల్, నో షుగర్. రోజు ఒక రకం బర్డ్ ఫీడ్ పెట్టి చంపుతున్నావు. నట్స్ అంటావు, లేకపోతే సీడ్స్ అంటావు, ఇంకోటి అంటావు. తినలేక నేను చచ్చిపోతున్నాను అనుకో. ఏం కావాలి మీకు? ఏం కావాలంటావా? 2 చపాతీలు, చపాతీల్లోకి దుంపల కూర. ఇది కాక 2 గుడ్లతో చేసినటువంటి ఆమ్లెట్ ఉంటే చాలు. ఈట్ లైక్ ఎ కింగ్ అన్నారు. నేను కింగ్ లాగా అంటలా, దగ్గర అట్లా ఉంటే చాలు. దుంపలు, గుడ్లు, చపాతీలు తింటే మీ మధుమేహం ఏమవుతుంది రాజావారు? మధుమేహం లేనిదే జీవితంలో మాధుర్యం ఏముంటుంది? మీ HbA1c ఎంత ఉందో గుర్తుందా? ఉంటుందిలే. 8 9 ఉంటుంది. మరి డాక్టర్ గారు 7 దగ్గర ఉండాలన్నారా లేదా? మధుమేహం ఉంటేనే జీవితంలో మాధుర్యం. మధు చాలండి, మధు అంట మధు. షుగర్ కంట్రోల్ బోర్డు వారు గట్టిగా పనిచేస్తున్నట్టున్నారు. షుగర్ లేదు అసలు. అవును, మరి రాజావారు మధురిమ్మ స్వీట్స్ నుంచి రహస్యంగా తెచ్చి దాచిపెట్టిన పూతరేకుల సంగతి ఏంటో తెలిసిపోయిందా నీకు? చింతపడకండి, పూతరేకులు పని మనిషికి ఇచ్చేశాను. అవునా? హమారే బ్రేక్ఫాస్ట్ ఖాయే తందూరుస్తి పాయే. రోజు ఇదే పావురాల మేతేనా? ఇలాంటి తిండి తింటేనే మీ మధుమేహం మిమ్మల్ని ఆశ్రయించి భయభక్తులతో అణిగిమణిగి ఉంటుంది. అరటిపళ్ళు, పూతరేకులు తింటే కాళ్ళు చేతులు యాంపిటేట్ చేసి తీసుకుపోతుంది మీ మధు. మధు